తర్వాతది రెండో దుఃఖం ఏంటంటే బంధుహస్తగతం ధనం. ప్రతి మగవాడు ఆడది కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు జాగ్రత్త పడాలమ్మా. మన డబ్బు మన చేతిలో ఉండాలి. బంధువుల పేర, పిల్లల పేర, రకరకాల పేర్ల పెట్టేయకూడదమ్మా. స్థిరాస్తులన్నీ ఆ సంపాదించిన వాడి పేరు మీదే ఉండాలి ఖచ్చితంగా. దాని మీద ఆదాయం అనుభవిస్తే ఎవరైనా అనుభవించలేండి, పర్వాలేదు. 4 ఇళ్ళు మన పేరు మీద ఉన్నా సరే చచ్చే వరకు కొడుకుల పేరు మీద పెట్టకూడదు, మొహమాటం ఏం లేదు ఇక్కడ. 4 యజమాని పేరు మీదే ఉంటాయి. కావాలంటే ఓ ఇంటి అద్దె అనుభవించమనండి, అద్దె వసూలు చేసుకుని తీసుకోమనండి, నెలకు 10,000 వస్తుంది తీసుకోమనండి. ఇల్లు రాయొద్దు. ఇల్లు రాస్తే అయిపోయింది, వృద్ధాశ్రమం అయిపోయినట్టే. ఇంకా వీళ్ళు ఉండే ఇల్లు అసలే రాయకూడదు. వీళ్ళు ఉండే ఇల్లు రాశారంటే మన్నాడే ఎప్పుడెందుకు ఇక్కడ తీసేసి అపార్ట్మెంట్ కడతానంటాడు వాడు. మనం ఎక్కడికి పోవాలి? మన డిపార్ట్మెంట్ చెట్టు కింద కూర్చోవాలి. వీడికి అర్థం కాదు చెబుతుంటే. అంచేత అసలు అధికారం ఇవ్వద్దండి. మొహమాటం లేకుండా జీవితం కాపాడాలంటే చెబుతున్నాడు చాణక్యుల్లాగా. పిల్లల మీద మనకి ప్రేమ ఉండదు. ప్రేమ అంటే వాళ్ళు చెడిపోకూడదు కదా. చెడిపోకూడదు అంటే ఆస్తులు రాయకూడదు. పోయిన తర్వాత ఎలాగో తీసుకుంటారు, కోర్టుకుని తీసుకోమన్నా మనకి ఎందుకే గొడవ, మనం వెళ్ళిపోయాం పైకి, నమశివాయ. రాయకూడదు. చాలా మొండిగా ఉండాలి, అప్పుడే జీవితాలు బాగుంటాయి, లేదా సంసారం నాశనం. అందుకని స్పష్టంగా చెబుతున్నాడు, వృద్ధకాలంలో భార్య పోవడం ఒక దుఃఖం అయితే, రెండోది డబ్బు బంధువుల దగ్గర ఇరుక్కుపోయింది. ఇంకా ముఖ్యంగా మగవాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, భార్యకు తెలియకుండా అప్పులు ఇచ్చేస్తారండి బయట. ఎవడో అడుగుతాడు, బావమరిదికి బావమరిది, బావమరిది కాదు బావమరిదికి బావమరిది, వీడికేం చుట్టమంటే వాడు తోడేలుడు మేనలుడు ఎవడో ఉంటాడు, వాడికి ఇచ్చేస్తాడు, చెప్పడు భార్యకి. ఖచ్చితంగా మొహమాటం లేకుండా చాణక్యుడి మాట నేను చెబుతున్నానమ్మా. 10,000 దాటి దానం చేసిన, 10,000 దాటి ఎవరికైనా ఇచ్చిన భార్య భర్తకి, భర్త భార్యకి చెప్పి తీరాలమ్మా. సంసారం అంటే ఇది, సంసారం అంటే ఇది ఖచ్చితంగా చెప్పాలి. అనుమతి తీసుకోవాలి. ఒకవేళ వద్దంటే మానేయాలి.